రాఘవేంద్రన్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు గురుతత్వం ఏమిటి, అసలు శివానందమూర్తి గారు అనే దివ్యశక్తికి ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు చక్కటి వివరణ ఇచ్చారు. దీని మీద నాకు కొన్ని చిన్న చిన్న సందేహాలు వస్తున్నాయి. ఏమనుకోకుండా నాకు అంత వివరణ మీరు ఇవ్వాలి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన మీరు చెప్పిన ప్రకారం ఆయన తీసుకున్న పని చాలా పెద్దది. ఈ సృష్టి, చరాచర జగత్తు, వీటిని లోకాలను తరింపజేయటం, జీవుని ఇంత పని పెట్టుకున్నారు కదా. ఈ పెట్టుకున్న మనిషి ఇప్పుడు మనకు తెలిసి 1920లో ఆయన ఇక్కడ జన్మించారు. 2015 వరకు మన మధ్య ఉన్నారు. అంటే ఒక చాలా చిన్న కాలం ఇక్కడ ఉన్నారు అని అంటే నాకు రెండు ప్రశ్నలు. ఈ టైంలో 1920sలో ఇక్కడికి రావడానికి ముందు మనకు తెలిసిన, మీరు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది, 5000 ఏళ్ళు మనకు తెలుసో తెలీదు, మనకు తెలిసిన ఒక 1000 సంవత్సరాలు, కొన్ని 100 ఏళ్ల చరిత్రలో ఈయన ఇంతకు ముందు ఏమన్నా ఎక్కడెక్కడ వచ్చారు, ఏ రూపాంతే, అది కూడా మీరు ఇందాక చెప్పారు, జ్ఞాన అంశ, అయ్య అంశ అని. కానీ కొన్ని అభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి, అది మీరు చెప్పాలి. ఒకటి, త్రైలింగ స్వామి మన గురువుగారు అనేది కొంతమంది అంటారు, మైత్రేయ మహర్షి ఆయన అని కొంతమంది అంటారు. మరి ఇది కాదు, రమణ మహర్షి కూడా ఆయనకు అంశం ఉంది అని కొంతమంది అంటారు. ఇదేమీ కాదు, ఆయనే, మేము అయోధ్యకి వెళ్ళాం ఒకసారి, మీరు కూడా వచ్చారు, అందరినీ తీసుకెళ్లారు గురువుగారు. అప్పుడు ఆయన చూసి గోడకు జారగిలబడి, ఇదంతా నేను 6000 ఏళ్ళుగా చూస్తున్నా అన్నారు. మళ్ళీ అలాగే ఇంకొక చోట ఆయన, ఇక్కడే నేను అందరికీ అన్నీ చెప్పానని, కురుక్షేత్రంలో భగవద్గీత ఆచార్యుడిలాగా కూడా మాట్లాడారని కొన్ని రికార్డ్ అయి ఉన్నాయి. వీటిని బట్టి ఇవన్నీ కూడా మన నాలెడ్జ్లోకి వచ్చినాయి. ఇప్పుడు మీరు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు, మీరు ఆయన చూశారు, మాట్లాడారు, కాబట్టి ఇప్పుడు మీరు ఏది చెప్పినా అది ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అన్నట్టే ఉంటుంది. ఇలా ప్రచారంలో ఉన్న వాటిలో ఏది కరెక్టు, ఏది కాదు, ఒకవేళ ఇవి కూడా కాకపోతే అంతకు పూర్వం వారు ఏ రూపాల్లో ఉన్నారు, మనకి ఏమైనా రికార్డెడ్ ఇది ఉన్నదా, కనీసం పోల్చుకోవడానికి ఏదైనా చిన్న చిన్న హింట్స్ ఉన్నాయా? ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ యూ హావ్ పుట్. అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు. దీని క్లారిఫికేషన్ నేనే ఇచ్చి ఉండవలసింది, ఇప్పుడు ఇస్తాను. ఏమిటంటే 5000 సంవత్సరాలకు ముందు పరమగురువును గురువుగారు కలిసి విడిపోయారు. ఆయన నందాదేవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు, వీరు మాత్రం కింద దిగి మనలో ఉండి పనిచేస్తూ వస్తారని చెప్పాను. అక్కడ ఆయన అప్పుడప్పుడు జన్మ తీసుకున్నారు. ఎవరు? పరమగురువు గారు. ఎప్పుడు ఆ జన్మలన్నీ చాలా ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. ఆ జన్మలో త్రైలింగ స్వామి ఒకడు, భగవాన్ రమణ మహర్షి ఒకడు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతాను, పరమగురువు ఒకరని చెప్పాలి మీరు, ఎందుకంటే వాళ్ళు కలిసారి విడిపోయారంటే ఒకటే అయ్యారు. ఆ రీత్యా చూస్తే పరమగురుండు వచ్చిన త్రైలింగ స్వామిని గురువుగారు ఒకరా కాదా? ఒకరే. పరమగురుండు వచ్చిన భగవాన్ రమణ మహర్షిని గురుగారు ఒకరా కాదా? ఒకరే. అదే ఆన్సర్. మీకు ఒక శాఖ ఎక్కువ జన్మ తీసుకోలేదు, ఇంకో శాఖ తరచూ జన్మ తీసుకుని ప్రజలతో సంబంధం పెట్టుకుని వాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేది ఒక హెవీ యాక్టివిటీ, ఒకటి లెస్ యాక్టివిటీ. ఇక్కడ కమిట్మెంట్ ఎనార్మస్ కమిట్మెంట్, అక్కడ లిమిటెడ్ కమిట్మెంట్. ఇప్పుడు త్రైలింగ స్వామి కానీ భగవాన్ రమణ మహర్షి కానీ మీకు ఎప్పుడు చెప్పలేదు అయంబేవ పాత అని చెప్పలేదు వాళ్ళు. చెప్పలే. మీరు దారి ఏదంటే అది అన్నారు. ఆ దారిలో పోవటం నువ్వే, దారి చూపించడమే వాళ్ళు బాధ్యత. దారిలో కింద పడటం, కష్టాలు రావటం, నష్టాలు రావటం అదంతా నీ కర్మ ప్రకారం నడుస్తుంది. దాని తర్వాత నీతో పాటు అడుగడుగుకు వెళ్ళి నిన్ను ఒడ్డు చేర్చడం అనేది వాళ్ళు తీసుకోలేదు, అలాంటి పనులు పెట్టుకోలేదు. గురువారు ఒక్కరే నీతో జన్మకు దగ్గర ఉండి తోడు ఉండి తీసుకెళ్ళి నిన్ను చెప్పటం వరకు చేసే గురువు ఈయన ఒకరే. ఆ అవతారాలని గురుగారే కానీ
ఆ పనులు చేయరు. చేయలేదు. వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లిమిటెడ్. దే షో యూ ద పాత్, అంతే. ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. తర్వాత పాత్రలు వెళ్ళటం, కింద పడటం, చేయటం, కర్మని నువ్వు ఎదుర్కోవటం అంతా నువ్వే చేయాలి. ఇక్కడ నీ కర్మను ఆయన ఎదురు చూసుకుంటారు, నీ కర్మ తీసుకుంటారు. ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్పగలను. కర్మ ఆయన తీసుకున్నది, ఆ కర్మను తీసుకున్న కర్మని ఎలా వదిలిపెట్టా అదంతా నేను కావాలంటే తర్వాత చెప్తాను. చెప్పండి. ఇప్పుడే చెప్పానా? చెప్పండి. ఒకటి చెప్తాను. ఒక కుంభమేళాలో 1978లో 600 సంవత్సరాలకు ఒకసారి అయ్యే కుంభమేళా అని చెప్పారు. ఆ కుంభమేళా కొన్ని 10 మందితో గురుగారు వెళ్ళారు. అందులో నేను ఒకటి. అలహాబాద్లో జరిగింది. అలహాబాద్లో జరిగి అక్కడ కుంభమేళాలో గురుగారికి సంబంధించిన శిష్యులన్నీ వస్తారట. అది మీటింగ్ ప్లేస్ అట. కానీ వాళ్ళకి తెలియక్కర్లేదు, గురుగారు మాత్రం ఐడెంటిఫై చేస్తారు, నా శిష్యుడు, నా శిష్యుడు, నా శిష్యుడు అని. అందులో పోతూ ఉన్నప్పుడు ఒక కారు జరిగి అడ్డం పడింది. గురుగారు చూసుకుని, ఆహో ఇక్కడ ఉన్నావా, సరే అన్నారు. నేను ఆ కారు పోయిన తర్వాత చూస్తే అందులో సన్యాసులు ఉన్నారు. సార్ ఎవరు సార్ అన్నాను. అందులో ఒకడు నా శిష్యుడు అన్నారు. ఆ శిష్యుడు ఎవడన్నారు. ఆ శిష్యుడు ఎవరంటే చెప్తే బాగుండదు, మన దక్షిణ దేశంలో గొప్ప పీఠాధిపతులు ఒకడు ఉన్నారు. తర్వాత ఎవరు నేను తెలుసుకున్నాను అనుకోండి. అంటే వారి సమకాలికుల్లోనేనా, పూర్వీకుల? ఈయనకి వాడు శిష్యుడు. ఆయన వారు ఎప్పుడు సజీవులుగా ఉన్నారా? సజీవుగా ఉన్నారు కదా, ఆయన కదా అక్కడ కార్లో పోయింది. ఇప్పుడు ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడికి తెలియదు గురువు ఉన్నాను. గురువుకి తెలుసు ఆయన శిష్యుడని. ఆ శిష్యుడిని జన్మకి చూసుకోవటం అని చెప్పాను కదా. ఈ జన్మలో కూడా ఆ శిష్యుడిని చూశాడు, ఆయన బ్లెస్సింగ్ ఇచ్చాడు. అలాగే వెళ్ళి స్నానఘట్టానికి వెళ్ళాం. అప్పుడు ఏమన్నారంటే, ఈ క్షణంలో పరమగురు ఈ గంగలో స్నానం చేస్తారు. వారు స్నానం చేసిన వెంటనే గంగ ఇంతవరకు తీసుకున్న పాపమంతా పరిశుద్ధమవుతుంది. గంగకి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. గంగ అడిగిందట, నన్ను భూలోకానికి పంపిస్తున్నావు కదా, భగీరథుడు అడిగాడని. భూలోకంలో అడ్డమైన వాళ్ళంతా నాలో స్నానం చేసి నా పాపం పోవాలని అనుకుంటారు, పాపం అంతా నేను తీసుకుంటాను కదా, నా గతి ఏమిటి అని అడిగిందట. అప్పుడు అన్నట, ఎప్పుడో ఒకసారి ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని ఒకడు నీలో స్నానం చేస్తే అంతవరకు నువ్వు తీసుకున్న పాపం అంతా ఎగిరిపోతుంది అని బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఎగ్జిక్యూట్ కావాలి కదా, దానికని పరమగురు స్నానానికి వస్తారు, ఇప్పుడు స్నానం చేస్తారని చెప్పి తను మునిగారు. గురుగారు మాకు ట్యూబ్లెట్ కదా, మేము వీరే పరమగురు, ఆ చేసేది ఈయనే ఆ పాపం అంతా తీసుకుంటున్నారు, కడుగుతారని తోచలేదు. వెంటనే ఒక క్షణం తర్వాత తోచింది, అబ్బా పాయింట్లు వచ్చేసామే అని. ఈ క్షణంలో పరమగురు మునుగుతారని టక్కన మునిగారు. క్షణం అయిన తర్వాత ఒకళ్ళు చూస్తారు సార్. వారు బయటకు రాగానే ఆయన బిందులు నీళ్ళు ఆయన మీద పోయటానికి, కాలు మీద పట్టుకోవటం అన్నీ చేస్తాం, అన్నీ గొడవ చేస్తాం ఆయన పరమగురుని. సో అది ఎందుకు చెప్పొస్తున్నారంటే అలాంటి జరుగుతాయి. ఇప్పుడు ఇంకొకటి రాఘవేంద్ర చెప్తాను. ఇప్పుడు కర్మ తీసుకోవటం గురించి చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ నుండి అలహాబాద్ నుండి కాశీ వచ్చాం. కాశీలో విశ్వనాథ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చారు గురుగారు. బయటకు వచ్చి, చూడండి నేను తీసుకున్న కర్మ అంతా నేను వదిలిపెట్టేశాను, విశ్వనాథుడు తీసేసుకున్నాడు, చాలా ఆఖరిగా ఉంది, ఇంకెక్కడైనా చూస్తారా, ఏదైనా ఉంటాను టీ షాప్ అన్నారు. ఇలాంటి కొన్ని 100 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కర్మ తీసుకునేది. ఇంకొక సందేహం నాకు చెప్పండి. ఇందాక మొదలు మీరు చెప్పినప్పుడు కృష్ణావతార ఘట్టంలో, కృష్ణ నిర్యాణం సమయంలో కృష్ణాంశ వీరికి మహాయోగికి ఒక బాధ్యత అప్పచెప్పేసి ఆయన గోలోకానికి వెళ్ళారు. అంటే ఆ ప్రకారం అయితే ఆయన కృష్ణావతార ఘట్టం టైంలో మహాయోగి అలా ఉన్నాడు, ఆయన అలాగే ఉండాలి కదా. మరి కృష్ణావతార కాలంలో కూడా గురువు గారు ఉన్నారు, నేను ఆ టైంలో ఉన్నానని కొంతమందికి చెప్పారని అంటారు. అది నిజమేనా కాదా? కృష్ణావతారం కృష్ణుని చూస్తూనే ఉన్నారు ఈయన. ఏదన్నా రూపంలో, ఏదో ఒక రూపంలో ఆయనకి అరిష్టనేమిని ఒకడు ఉన్నాడు, ఆ కృష్ణుడు యొక్క కజిన్ బ్రదర్ ఆయన. ఆయన జైనులో తీర్థంకరుడు ఆయన.
ఆయన గురువు గారి అంశ ఆయనే. ఓహో అని చెప్తున్నారా? ఆయన జ్ఞాని, యోగి. ఆయన కృష్ణుడికి కూడా గురువులాగా ఉండేవాడు ఆయన. మీరు కూడా ఒకసారి ఇప్పుడు ఆయన కృష్ణావతార టైంలో గురువుగారు ఉన్నాను మీరు ఒకసారి ఇప్పుడు అన్నట్టు నాకు గుర్తు. ఏమన్నా మీకేమైనా అలాంటి చర్చ ఏమైనా జరిగిందా? లేదు, నాకేం జరగలేదు. కానీ కృష్ణావతారంలో ఆయనతో పాటు ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా నాతో ఉన్నారని కూడా అన్నారు. ఓకే. ఇంకా ఇంతవరకు అయ్యి తరించలేక ఇంకా ఉన్నారు వాళ్ళు, ఈ జన్మలు వాళ్ళు తరించుతారు అని కూడా అన్నారు. ఓకే సరే, ఇది బాగానే ఉంది రాఘవేంద్రన్ గారు. ఇప్పుడు గురువు గారు పూర్వం ఇంతమంది ఏం చేశారు అన్న దానికే మీరు కొంత వివరణ ఇచ్చారు, బాగుంది. ఇప్పుడు మనకు తెలిసి ఒక 80 సంవత్సరాల పాటు మన కళ్ళ ముందే ఉన్నారు కదా. మన కళ్ళ ముందు ఉంటే ఆయన ఏం చేశారు ఏమిటి అనేది మనకు తెలుస్తున్నది. ఎక్స్ట్రాడినరీ ఏమి లేవు. మామూలుగా అందరిలో ఒక గొప్పవాడు ఒక దేశభక్తుడు ఏమున్నారే ఉండాలి కదా. మీరన్న ఆ ప్లేన్లో పనిచేసిన పని ఈయన ఈ రూపంలో అందరికీ మామూలు పనులు చేసినట్టు కనబడుతూనే అసలు పని కూడా చేసి ఉండాలి కదా. అసలు ఈ దేహంలో ఉండగా వారు చేసినటువంటి అది ఆధ్యాత్మికంగా మీరు ఆ ప్లేన్లో చూసుకుంటే కంటిన్యూటీ ఉండాలి కదా. అది చాలా గొప్ప పనులు చెప్తాను కదా. చెప్పండి సార్. అందులో ఇండివిజువల్గా చేసింది కొన్ని ఉన్నాయి, సొసైటీకి చేసింది ఉంది, రీజనల్ చేసింది ఉంది, ఈ మన ప్లానెట్కే చేసింది ఉంది, బ్రహ్మాండం మొత్తానికి చేసింది ఉంది. ఇప్పుడు ప్లానెట్కి చేసింది చెప్తాను. ప్లానెట్కి ఏం చేయంటే 1974 June 5 ఒక లూనర్ ఎక్లిప్స్ వచ్చింది. ఆ లూనర్ ఎక్లిప్స్లో ఒక పాయిజనస్ రేడియేషన్స్ ఎర్త్ మీద పడటానికి ఉండింది. అది వస్తే చాలా రోగాలు, తెలియని రోగాలు, అది డయాగ్నోస్ కాని రోగాలు వస్తాయి ప్రపంచం మొత్తం. గురుగారు ఏం చేశారంటే తాను ఒక డిస్క్గా కన్వర్ట్ చేసుకుని ఆకాశంలో వెళ్ళి ఆ గ్రహణం 5 గంటల సేపు ఉండింది. 5 గంటల సేపు ఆ రేడియేషన్ని భూమి మీద పడకుండా ఆపారు. తర్వాత అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారండి? ఆ వరంగల్లో ఉన్నారు. అంటే ఆ టైంలో మామూలుగా ఏం చేస్తున్నారండి? చాలా కూర్చున్నారు ఛానల్లో ఉన్నారు. దాని ముందు మా ఆవిడ కూర్చునింది, చూసింది. నేను అడిగాను, ఇలా చెప్పారు గురుగారు అంటే, నేను కూర్చుని చూస్తూనే ఉన్నాను కదా అని. అప్పుడు ఇంకా వేరే కూడా చేశారు. అక్కడ ఇండియా మొత్తం తిరిగారు. ఆనాడు నన్ను గురుగారు కోయంబత్తూరుకి పంపించారు, మా అమ్మని చూసిరమ్మని. అప్పుడు నేను ఏదో పడుకుని నిద్రపోతే నన్ను కూడా చూశారట. అరుణాచలం రమణ మహర్షి భగవాన్ని చూశారట. అన్నీ చెప్తున్నారు. నేను కోయంబత్తూరులో ఇల్లు, రోడ్డు అన్నీ చెప్పారు నాకు. సో అదంతా తిరిగారు, ఈ పని కూడా చేశారు సైమల్టేనియస్లీ. ఒక్క డిస్క్ అక్కడ వెళ్ళింది, తనేమో ఊరంతా తిరిగి వచ్చారు. రెండో అయింది అన్నాడు. ఇది అద్భుతమైన ఒక సంఘటన. బ్రహ్మాండానికి ఏదో చేశారన్నారు. సరే, ఇంకా కర్మ సిద్ధాంతం ఉంది. అది కొంచెం జనరంజకంగా ఉంటుంది వినటానికి. చెప్పండి. మీరు ఒక చెడ్డ పని చేస్తారు. మీరు పొలిటీషియను, అక్రమంగా డబ్బు సంపాదిస్తారు, కొంతమంది చంపుతారు, సుఖంగా ఉంటారు. మిమ్మల్ని ఏమి ఎవిడెన్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు, జనమంతా చూస్తుంటారు. మీ చేసిన నేరానికి మీకు ఏమీ పనిష్మెంట్ లేదు. కానీ పండితులు వాళ్ళు చెప్తారు, కర్మఫలం వచ్చి తీరుతుందయ్యా, అది దేవుడు ఈశ్వర శాసనం అంటారు. అడిగితే చెప్తారు, ఎందుకు బాగానే ఉన్నాడు కదా అంటే ఆయన అంటే, ఇప్పుడు బాగున్నాడు కదా, ఉత్తర జన్మలో వాడు ఇదవుతాడు, భిక్షగాడు అవుతాడు అంటారు. ఉత్తర జన్మలో భిక్షగాడైతే ఏం పర్వాలేదు కదా, ఇప్పుడు ఈ జన్మంతా సుఖపడతాడు వాడు, పవర్ అనుభవిస్తాడు, డబ్బు అనుభవిస్తాడు, ఇది ఏం బాగలేదే అని అనిపిస్తుంది మీకు. అవును. పుణ్యం చేస్తాడు వాడు, చాలా మంచివాడు, అష్ట కష్టాలు ఉంటాడు, ఇంత పుణ్యం చేస్తాడు, ఇంత మంచివాడు, వాడికి ఏదైనా తింటే వచ్చేటట్టు చేయకూడదా దేవుడు అని మీకు తోస్తుంది. ఇప్పుడు ఇంత కష్టపడాలి అది అంటారు. పోయిన జన్మలో వాడు మంచివాడు కాదండి, వాడు పాపం చేశాడు, దానికైనా అనిపిస్తాడు. ఈ జన్మలో వాడు మంచివాడే కాబట్టి ఉత్తర జన్మలో బాగుంటాడు అంటారు. ఉత్తర జన్మలో బాగలేకపోవటం, ఉత్తర జన్మలో బాగా ఉండటం, ఈ జన్మలో దాన్ని ఛాయ ఏమి కనపడకపోవటం, అది మీకు కొద్దిగా ఆందోళనగా ఉంటుంది. ఎందుకు దేవుడు ఇలా చేశాడని. వెంటనే పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా అని. దేవుడు అడిగితే ఏం చెప్తాడు, అయ్యా ఐ గివ్ లాంగ్ రోప్ టు ది క్రిమినల్. ఎప్పుడైనా ఒకసారి
ఆ పొలిటీషియన్ అయ్యో నేను చేసింది చాలా తప్పు, నేను తీసుకున్న డబ్బంతా వెనక్కి ప్రజలకు ఇచ్చేయాలి అని పశ్చాత్తాప పడతాడేమో. పశ్చాత్తాపడితే ఆయన కర్మను కొద్దిగా తగ్గించి పనిష్మెంట్ని తగ్గిద్దామో అని నేను చూస్తూనే ఉన్నా, వాడు చేయట్లేదు, నేనేం చేయను అంటాడు. ఆయనకి ఛాన్స్ ఇవ్వటానికని వెంటనే నేను పని చేయట్లేదు అంటాడు. గురుగారు ఏమన్నారు, ఇది బాగలేదు, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాడికి శిక్ష పడాలి. నంబర్ 1, శిక్ష పడిన వాడికి తాను చేసిన చెడ్డ పని వల్లనే శిక్ష జరిగిందని అనుకోవాలి. వీడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పట్టేస్తే అది మోడీ చేయించాడని అనుకోకూడదు. తాను చేసిన పాపానికి కోసమని తను ఈడీ వచ్చి పట్టుకున్నారని అనుకోవాలి. మోడీ మీద, బీజేపీ గవర్నమెంట్ మీద తప్పు చెప్పకూడదు. రెండోది పశ్చాత్తాపడాలి. ఇంకా నేను చేయను దేవురా, ఇంకా నేను అలాంటి తప్పు పనులు చేయను, తప్పు దారిలో డబ్బు సంపాదించను, పశ్చాత్తాపడాలి, బాగుపడాలి. అది చూసారు జనం. అది చూసి వాళ్ళు అయ్యో పాపం బాగా అయ్యాడు వాడు, ఇప్పుడు బాగున్నాడు, అది మంచిదని ఆయన స్ఫూర్తిదాయంగా ఉండాలి ప్రజలకు, చూసేవాళ్ళకి. రెండోది మంచి వాళ్ళకి మంచి ఫలం వెంటనే కలగాలి. ఈయన చాలా గొప్పవాడు, పాపం వాడికి ఏదో కొద్ది ఉపాయం దేవుడు సహాయం చేశాడని మనం కూడా మంచి పని చేస్తే దేవుడి సహాయం దొరుకుతుంది, వీళ్ళకి స్ఫూర్తి కలగాలి. ఈ రెండు కావాలి. అది డివైన్ కర్మ సిద్ధాంతాన్ని మార్చాలి కదా. మేము 2006లో ఇక్కడికి వెళ్ళాం, కేదార్నాథ్ వెళ్ళాం. రాత్రంతా గురుగారు ఆ శివుడితో డిస్కషన్ పెట్టుకున్నారు. అప్పుడు అడిగారు, ఇలాంటి ఉంది వ్యవస్థ, చెడ్డవాళ్ళు పనిష్మెంట్ లేకుండా జనమంతా కడిపేస్తారు, దాన్ని చూసిన వాళ్ళు ఏమీ చాలా ఆందోళన పడిపోతున్నారు, ఈ చెడ్డవాడు బాగానే ఉన్నాడు కదా, మనం కూడా చెడ్డ పడితే ఏం పర్వాలేదు, ఉత్తర జన్మలో నేను ఇప్పుడు సుబ్బారావు, రామారావు కష్టపడితే నాకేమైంది, పడతాడు రామారావు, నేను సుబ్బారావు ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అన్న చెడ్డ పనులు చేయడానికి దిగుతారు ధైర్యంగా. మీరు ఏదైనా చేయాలి, కర్మ సిద్ధాంతాన్ని మార్చాలి. నేను చెప్పినట్టు చెడ్డ పనికి వెంటనే పనిష్మెంట్ ఇవ్వటం, పశ్చాత్తాప అయ్యేటట్టు చేయటం, దాన్ని చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తి పొందటం, అలాంటివన్నీ జరగాలి, మీరు అనుగ్రహించాలంటే ఆఫ్టర్ లాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తానన్నట్ట శివుడు. ఎప్పుడు అడిగితే ఇంకా ఒక 10 years తర్వాత చేస్తానన్నట్టు. ఇప్పుడు 2006 అంటే 2016 అనుకోండి. ఇప్పుడు ముందుకి చెడ్డవాళ్ళని పనిష్మెంట్ వెంటనే దొరుకుతుంది, వాళ్ళు పరివర్తన కలుగుతుంది, దాన్ని ప్రజలు చూస్తారు, చూసి దేవుడు యాక్టివ్గా ఉన్నాడని అనుకుంటారు. ప్యాసివ్గా చూసి ఆయన పట్టించుకోకుండా ఉంటాడని అనుకోరు. ఇది చాలా గొప్ప పని కదా. ఈ ప్లాన్ కేదార్నాథ్లో మీరు చెప్పిన ఇన్సిడెంట్ చాలా సుప్రసిద్ధమైన యాత్ర. అప్పుడు ఆయన గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు వీడియో తీశారు. ఆ వీడియోలో ఆయన దాదాపు నాట్యం చేశారు. అవును, ఆనంద తాండవంలా, బ్రహ్మానంద స్థితిలో. అది అందరు చెప్పారు నాకు. నేను ఆ యాత్రకి రాలా, మీరు ఉన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వాళ్ళు కూడా ఉన్నారు. అదే నేను అడిగానండి. నేను వచ్చిన తర్వాత గురువుగారు మీరు అక్కడ ఏదో పెద్ద అనుభవం అయిందట, మీరు ఏమిటి దాని వివరం అని నేను కుతూహలం అడిగితే, మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అదే చెప్పి, నేను కేదారని నేను అడిగానది, నీ శాసనం మార్చు, నువ్వు మాత్రమే మార్చగలవు, కర్మ సిద్ధాంతం అనే దానికి పోయి ఇప్పటి ఫలితాలు ఇప్పుడే కావాలి అని అన్నాను, ఒప్పుకున్నారు అని చెప్పారు. అంటే అప్పుడు ఆ దశలో మీరు అన్న ప్రకారం, అంటే అంతకుముందు మీరు డిస్కస్ చేశారంటారా, లేక ఆ క్షణంలో దాని గురుగారికి ఎక్కడ అది తగిలిందంటే, గురుగారు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేశారు. అవును. అప్పుడు నక్సలైట్స్ 4 నెక్స్ట్ డే ఉరి తీయపోతున్నారు. గురుగారు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళ రిగ్రెట్ చేస్తున్నారా అని కనుక్కుందామని వెళ్ళారు. జైలుకి వెళ్ళి 4 అడిగి, మీరు రేపు మిమ్మల్ని ఉరి తీస్తారట, మీకు తెలుసా అంటే, తెలుసండి, ఎదురు చూస్తున్నామండి మేము అన్నారు. అంటే మీకేమాత్రం ఉంచి పశ్చాత్తాపడలేదా, మీరు దుఃఖపడలేదా? ఎందుకు దుఃఖపడతామండి, ఇంకా చూడండి, మీరు గురువును ఎదురు చెప్పుకుంటున్నారు కదండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. అదే నక్సలైట్స్గా మేము పుట్టాలండి ఉత్తర జన్మలో. ఇంకా మేము 8 మందిని చంపామండి, అంతే అండి, 20 మందిని మేము చంపాలండి మేము. మంచి పని అండి అది.
దానికి అలా అనుగ్రహించండి అని అడిగారట. సో పశ్చాత్తాప పడకుండా కేవలం శరీరానికి మనసుకు మాత్రం పనిష్మెంట్ ఇచ్చి ఏ లాభం? అవును అవును. ఆయన మారుస్తే ఆయన జీవన టైంలోనే ఆయన ఆయన చేసిన తప్పు ఆయన అలా చేసి ఉండకూడదని పశ్చాత్తాపడి ఆయన బాగుపడితే బాగుండేది కదా. మక్సలెట్టు మారిపోయాడంటే ఇప్పుడు గుడి పూజారిగా ఉన్నాడని మీరు అనుకుంటారు కదా. ఆ కర్మ సిద్ధాంతం మార్చడానికి అక్కడ ఉంటే ఆయనకి బీజం పుట్టింది. వీళ్ళు ఏమీ పరివర్తనే కరగకుండా పనిష్మెంట్ పొందుతున్నారు. ఇది ఏమి పనిష్మెంట్ ఏదో డెస్టిన్ అంటాం. ఇదంతా హోల్ థింగ్ ఈజ్ కన్ఫ్యూజింగ్. ఇది బాగలేదు. ఇది మార్చాలి, పద్ధతినే మార్చాలి. అప్పుడు ఆయనకి కలిగింది. కానీ ఇక్కడ నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయనే పరమ గురువు మహాయోగి సదాశివుడే అయినప్పుడు ఆయన మళ్ళా కేదార్నాథ్తో ఎవరితో మార్చమని అంటే ఆయనే కదా మార్చాల్సిందే. ఆయనకి ఏమిటి పని? ఎవరైనా అడిగితే సలహా చెప్తాడు, లేకపోతే చూస్తుంటాడు. అలాంటి రోల్ ఆయనది. కానీ మీరు అన్న 10 ఏళ్లలో అన్నారు, 2006 అంటే ఇప్పటికి 18 ఏళ్ళు అయిపోయింది. మన మనుష్య కాలమానం కాదు, దేవకాలమానమేమో. లేదు మనుష్య కాలమానమే, దేవకాలం. కానీ స్లోగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ముందు కన్నా ఎన్ని ఈడీ రైట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ముందు అన్నీ అయ్యేవి కావు. ఇప్పుడు చూడండి పనిష్మెంట్ పడుతున్నాయి, ముందు పడేది కాదు. ఇప్పుడు ముందు ఇంకా తీవ్రం అవుతుంది. సరే, అదే ఒకటి. రాఘవేంద్రన్ గారు సరే, ఇంకా అద్భుతమైన చేసిన పని ఇండివిజువల్ లెవెల్లో ఇంకా చెప్తాను కాబట్టి ఎన్నో ఉన్నాయి. ఇండివిజువల్ లెవెల్లో ఆయన మహాయోగి కదా. అవును. ఆ యోగంలో అల్టిమేట్గా ఒకరిని సేవ్ చేయటం ఎలా చేస్తారని చెప్తాను. ఒక గృహిణి, ఆవిడకి రోగం వచ్చింది, ఏదో L4 డిస్క్ స్లిప్ అయిపోయింది. దానివల్ల నర్వ్స్ నొక్కుతాయి కదా, బోను. దాంట్లో ఒళ్ళంతా గిలగిల తన్నుకుంటోంది. పెయిన్, ఒక ఫిట్స్ లాంటి కన్వర్షన్స్. సరే, అది ఎందుకు వచ్చింది ఆవిడికి? ఏదో పాపం చేసింది. ఆ పాపం కడగపడితే, ఆ పరిశుద్ధరాలైతే ఆవిడకి వెంటనే ఇది వ్యాధి పోతుంది కదా. అది ఎలా చేయాలి? అది యోగి ఎలా చేయగలడు అని ప్రూవ్ చేశారు. ఏం చేశారంటే, అక్కడ ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళండి మీరు, నేను ఈవిడ్ని కొంచెం ట్రీట్ చేస్తానని అన్నారు. సరే, మనం బయటకు వెళ్ళిపోయాం. ఒక 15 నిమిషాలు పిలిస్తే రండి అన్నారు. 15 నిమిషాల తర్వాత రండి అన్నారు. వచ్చాం. అప్పుడు అంతవరకు గిరగల తన్నుకున్న ఆవిడే లేచి హాయిగా మంచం మీద కూర్చునింది. ఫ్రెష్గా ఉంది. ఆవిడ అంత పెద్ద కలర్ కాదు, కానీ అప్పుడు ఫేర్గా కనపడుతుంది, నవ్వుతూనుంది. ఈవిడ జుట్టు పట్టుకుని చూడండి అన్నారు. నేను జుట్టు పట్టుకుంటే ఐస్ కోల్డ్గా ఉంది. ఐస్ కోల్డ్ అంటే ఐస్ కోల్డ్. ఏమిటి సార్ అదంతా వింత అంటే, చెప్తానని చెప్పి, అమ్మాయి నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ చేయంటే మంచున డక్కులు దూకి కాఫీ పరిగెత్తుకు వెళ్ళిపోయింది. కూర్చోటానికి నిలబడటానికి వీలు లేకంత పెని ఉన్న అమ్మాయి పరిగెత్తుకుపోయి కాఫీ చేయడానికి వెళ్ళిపోయింది ఒక క్షణంలో. ఏమైంది సార్ అంటే, నేను యోగి కదా, నాలో ఉన్న నా అంగుష్ట మాత్ర పురుషుడు బయటకు వచ్చి శరీరం అలా ఉండగా, ఆవిడ శరీరం అలా ఉండగా, ఆవిడ అంగుష్ట మాత్ర పురుషుడు ఆవిడ శరీరం నుండి బయటకు లాగి, ఈ అంగుష్ట మాత్ర పురుషుడిని తీసుకెళ్ళి గంగలో ముంచి, మానసరోవర్లో ముంచి తీసుకొచ్చి ఆవిడ అంగుష్ట మాత్రం ఆవిడ పెట్టేసి నా అంగుష్ట మాత్రం నాలో పోయాను. అక్కడ మానసరోవర్ చాలా నీళ్లు చల్లగా ఉంటుంది కదా, దానికనే మీరు చూస్తున్నారు. పాపం మొత్తం కడగబడిపోయింది. సో కాబట్టి నార్మల్ అయిపోయింది అన్నారు. ఇలాంటి యోగిక్ ఫిట్స్ ఇండివిజువల్ లెవెల్లో చేయగలిగిన వారైనా. ఇంకోటి రాఘవేంద్రన్ గారు ఇంకొక చిన్న సలహా. ఒకసారి గురువు గారు అన్నారు నేను విన్నా, అవునో కాదో నాకు తెలియదు. ఎక్కడో 8 మందో 9 మందో ఉన్నారు హాల్లో. ఆయన ఏదో మాట్లాడుతున్నారు దేని గురించో ప్రభుత్వం అంటే, అప్పుడు మీరు ఇక్కడ ఈ 8-9 మంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇది వినటానికి చాలామంది ఉన్నారు ఇక్కడ, ఇక మీకు కనపడరు వాళ్ళు అన్నారట. అవును. అంటే అదృశ్య రూపంలో కూడా గురుబోధ వినటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అవునవును. అంటే అటువంటి వాళ్ళతో ఆయన ఇంటరాక్ట్ అవ్వటము, వాళ్ళకి బోధ చేయటము, లేకపోతే ఇంకోటి ఉన్నది కదా. మరి ఈ జీవయాత్రలో ఉండగా
ఆ రకంగా ఆ రకమైన వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ సంపర్కం కానీ లేకపోతే ఏదైనా జరిగింది మీరు ఏమన్నా చూసిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? చూడలేదు కానీ విన్నాను. అంటే మాకు ఇలాంటి విషయాలు యోగ విషయాలు చాలా చెప్పారు సాధనలో. ఇలాంటివి చాలా చాలా రహస్యం అవి. ఇలాంటి అక్కడ హిమాలయాల్లో చాలా కాలంగా యోగ సాధనలు ఉన్న తపశ్చర్యలు కలిగిన వాళ్ళు, కొద్ది సిద్ధి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళు కూడా నేను ఏం చెప్తానని క్యూరియాసిటీ కోసమని మీలో మీకు కనపడకుండా వింటున్నారు వాళ్ళు కూడా. వీళ్ళు ఏం తపస్సు లేదు, పెద్ద గుణం లేదు, వీళ్ళకి అన్ని రహస్యాలు చెప్పేస్తున్నాడు. మేము ఎంతకాలం నుండి తపస్సు చేస్తాం, మాకు ఎవరు చెప్పేవారు ఎవరు లేరు అని ఆశ్చర్యపోతున్నారని కూడా చెప్పారు. తర్వాత ఒకనాడు వారికి గొంతు బాగా ఏదో వాయిస్ పోయింది, నొప్పి ఉండింది అంట. అప్పుడు అన్నారు, ఇలాంటి రహస్యాలు, సృష్టిని భేదించే రహస్యాలు చెప్పకూడదని ఉంది, దానికని ప్రకృతి నా అడ్డం పడటానికి నా గొంతుకు ఇలా రోగం వచ్చింది, సరే బాగా అయిపోతే నేను బాగా చేసుకుంటాను నేను, అలా ఉంటుంది అన్నారు. సో మాకు చెప్పిన మెటీరియల్ అంతాను ఎక్స్ట్రాడినరీ రేర్ యోగ రహస్యాలు అవన్నీ అది చెప్పారు, సాధన ఎలా చేయాలనేది ఇదంతా. ఇప్పుడు ఇదంతా ఇండివిజువల్ లెవెల్లో చెప్పాను కదా, ఒక్కొక్క టెరెస్ట్రియల్ లెవెల్ చెప్పారు. కమ్యూనిటీ లెవెల్లో ఏమిటి, ఒక కమ్యూనిటీకి రావాల్సినవి ఒక పెద్ద తుఫాను రావచ్చు, అలాంటి తుఫాను స్టాప్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. తర్వాత దేశానికి మంచిది కావాలంటే ఒక ప్రభుత్వాన్ని మార్చిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అంటే యజ్ఞాలు చేసింది దానికోసమేనా? యజ్ఞాలు దేశమంతటా చేశారు కదా, మన రక్షణ కోసం చేశారు. చెప్పారు దానివల్ల మన మీద వచ్చే దాడులు అటాక్స్ తగ్గినాయి, లేకపోతే వాళ్ళు ఇంకా తీవ్రంగా చేసి ఉండేవారు. దాని ఒక రక్షణ, బార్డర్ రక్షణ కోసం చేశారు, మన కల్చర్ డ్యామేజ్ అవ్వకుండా పరిరక్షణ కోసం చేశారు. అందులో యజ్ఞంలో చాలా రకరకాలుగా ఉన్న ముఖాలు కనిపించాయి మాకు, అదంతా ఈవిల్ ఫోర్సెస్ అని చెప్పారు. మన దేశం మీద ఉన్న ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, మనం చేసిన పాపం చేత. మనం ఏమనుకుంటున్నాం, ఏదో పాపం చేశాడు వాడు పాప ఫలాలు ఇస్తాడని, అది కరెక్టే. కొన్ని పాపాలకి పాప ఎంత పెద్దదంటే ఆయనకి పనిష్మెంట్కి మనిషి శరీరం సరిపోదు, మనిషి శరీరానికి ఎంత సరిపోతుందో అంత పాపం తీసుకుని బ్యాలెన్స్ అది పాపం ఏమవుతుందంటే ఆకాశంలో ఉండిపోతుంది. అలా ఉండి 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 చాలా పాపాలు కలెక్ట్ అయ్యి భూమాత భరించలేక కొన్ని పాపాల కింద కురిపిస్తుంది. ఆ కురిపించిన చోట దానికి ఇది ఇక్కడ కురిపించకూడదు, ఇక్కడ చేయాలని అలాంటి విశ్లేషణ ఉండదు. ఇలా మంచివాళ్ళు ఇక్కడ ఏం చేయకూడదు, అక్కడ చెడ్డవాళ్ళు ఉన్నారు ఇక్కడో అక్కడో వాళ్ళ మీద పడాలని అలా ఉండదు. ఎక్కడో లాటూరులో ఎర్త్క్వేక్ వచ్చేస్తుంది, ఇంకేదో మంచి జనాలు ఇన్నోసెంట్ పీపుల్ ఉన్న చోట్ల తుఫాన్ వచ్చేస్తుంది. అలాంటి కొన్ని అన్లోడ్ అయిపోతుంది కర్మ. ఇక పెద్ద ఈవెంట్స్ జరుగుతా చూడండి, ఎర్త్క్వేకు, ఈ తుఫాన్ రావటం, అవన్నీ మనం చేసిన పాపాలే మన మీదకి వస్తున్నాయని అర్థం. అన్డైజెస్టెడ్ సిన్ అది, దే గెట్ డైజెస్టెడ్. అది దీనికి సంబంధించి ఇంకొన్ని నా సందేహాలు ఇంకా తీరలేదు. చెప్పండి. కొంచెం మన ఇంకో భాగంలో దీని గురించి నేను కొన్ని మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అప్పుడు ఒకనాడు జాగేశ్వర ఆలయంలో ఒక గోడలో ఒక చిన్న గూడు ఉంటుంది. ఆ గూడుకి ఈనాడు కూడా వాళ్ళు ధూపదీప నైవేద్యం ఎంత పెడతారు. అక్కడ మన చిన్న గురుగారి విగ్రహం కూడా పెట్టాం, ఇలాంటి విగ్రహం. అక్కడ పక్కన ఒక చోట్ల ఇక్కడ తవ్వండి, మీరు గొయ్యి తవ్వండి, నేను కూర్చుంటాను, నా మీద మట్టి పోసేసేయండి. ఒకసారి మేము అక్కడ హైదరాబాద్ రాత్రి వరంగల్కి రావాలి. ఒక కారులో డాక్టర్ విశ్వనాథ్ గారు ముందు ఉన్నారు, వెనక కారులో మేము ఉన్నాం. విశ్వనాథ్ కారు స్టార్ట్ కాలే, ఏదో ట్రబుల్ ఉంది. సరే కొంచెం తోస్తే స్టార్ట్ అవుతుంది అన్నాడు. మేమంతా దిగాం, మీరంతా రాకండి, మీరు ఉండండి అన్నారు. సరే ఎర్లీ మార్నింగ్ వెళ్తే కూర్చొని ఉన్నారు. ఇంకా సార్ పడుకోలేదంటే లేదు కూర్చుండిపోయాను, అలా కూర్చుండిపోయాను అన్నారు. ఏం చేశారన్నా,
ఏం చేయను, నేను ఆయనతో పెద్ద చర్చ. డైలాగులు వచ్చి కూర్చాను.